మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ ట్రినిటీ ఇంటర్నేషనల్ ప్రేయర్ మినిస్ట్రీస్ నుంచి వందనాలు తెలియజేస్తున్నాను. ఇది నా వాక్య భాగంలోకి మనం వెళ్ళినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుదామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని. చిన్న ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, నాయన మీ ఉన్నతమైన శక్తిగల నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. అయా మేము చేస్తున్న ఈ ప్రార్థన మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన వింటున్నారు అందరిని బట్టి వందనాలు. చదివిన ఈ లేఖన భాగంలో ప్రభావం మరి నాయన మాతో మాట్లాడి మాకు బలపరచండి. ఏ మాటలు అయితే మాకు తెలియచేయాలని మీరు ఆశపడుతున్నారో ఆ మాటలు మాకు తెలియచేయమని, ఆ మాటలు మేము వింటుండగా దుష్టుడు ఎక్కడ కూడా మమ్మల్ని డిస్టర్బెన్స్ చేయకుండా ప్రభా మీ కృప చూపించమని వినబోతున్న ఆ మాటలు ప్రభా నీ మాటలు విని మా జీవితాన్ని కట్టుకొని ప్రభా అనేకులకి నాయన మేము కనపరుచుకునే కృపను మాకు దయచేయమని ఈ యొక్క ప్రార్థన కూడికలో ప్రభా మాకు తోడుగా ఉండి మీరు ముందుండి ఆయన నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ ప్రార్థన అమలు అడుగుతూ జవాలు పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈరోజు చదివినటువంటి లేఖన భాగంలో మొదటిగా ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎవరు రాశారు అనేది మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అపోస్తులైన పౌలు గారు ఆ యొక్క ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి ఈ యొక్క పత్రిక రాస్తూ ఉన్నాడు. అయితే ఎందుకు రాస్తున్నాడు, ప్రధాన ఉద్దేశం ఏమిటి అనేది మనం బ్యాక్గ్రౌండ్ ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఈ యొక్క సంఘము గురించి ఏ విధంగా ఇంట్రడక్షన్ పౌలు గారు ఇస్తున్నారనేది ఒకసారి మనం ఫిలిప్పీలకు రాసిన పత్రికలోని మొదటి అధ్యాయము 1వ వచనంలో ఒకసారి మనం పరిశీలనగా చదివినట్లయితే మనకు అర్థమవుతుందండి. అందరూ కూడా 1వ అధ్యాయము 1వ వచనం నుంచి, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతిని శుభమని చెప్పి వ్రాయున్నది. చూడండి, మొట్టమొదటిగా ఇక్కడ పౌలు అనే ఒక సేవకుడు లేక తిమోతి ఇద్దరు కూడా ఇక్కడున్న సంఘానికి శుభమని చెప్పి ఈ యొక్క పత్రికను వ్రాస్తున్నారండి. అయితే మన తండ్రి యగు దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపా సమాధానం కలుగును గాక అని సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నారు. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించమని రూఢిగా నమ్ముచున్నాను. చూడండి, ఇక్కడ వాళ్ళు ఇక పౌలు గారు తిమోతి గారు ఆ సంఘం పట్ల ఉన్నటువంటి ఒక నమ్మకాన్ని ఏ విధంగా ఈ మాటలో తెలియజేశారో మనం చూస్తున్నాం. అయితే మొట్టమొదటిగా మనం ఇందాలు చదువుకున్నట్లుగా 2వ అధ్యాయము 5వ వచనంలో, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. చూడండి భక్తుల సహోదరి సహోదరులారా, ఈ యొక్క వచనాన్ని పౌలు గారు చెప్పడానికి ప్రధాన ఉద్దేశము మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే, ఈ ఫిలిప్పు అనే పత్రిక మొదటిగా అలెగ్జాండర్ ద గ్రేట్ అనే చక్రవర్తి యొక్క తండ్రి గారి పేరు. అయితే ఆ తండ్రి యొక్క పేరుతోనే ఒక ప్రాంతం స్థిరపరచబడింది. అయితే చూడండి, ఈ ఫిలిప్పులోని కొంతమంది యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించి అక్కడ ఉన్నటువంటి సంఘంగా కూడుకుంటున్న వారు కొంతమంది ఉన్నారు. అయితే ఈ సంఘంలోని ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఈ యొక్క ఇన్సిడెంట్ జరగటం వల్ల పౌలు గారు ఈ యొక్క పత్రికని రాయడానికి తాను పూనుకున్నాడు. అయితే ఏంది ఆ ఇన్సిడెంట్ అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే 4వ అధ్యాయము 2వ వచనంలో మనం ఈ యొక్క పత్రిక యొక్క మూలం లేక ఈ పత్రిక రాయడానికి ప్రధాన ఉద్దేశం అనేది మనం చూడొచ్చు. చూడండి, 4వ అధ్యాయము 2వ వచనంలో, ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యెవోదియాను సుంటకేను బతిమాలుకొనుచున్నాను. చూడండి, ఇక్కడ ఇద్దరు స్త్రీలను గురించి అపోస్తులైన పౌలు గారు రాస్తూ ఏమన్నారంటే, ప్రభువునందు ఏక మనస్సు కలవారై ఉండుడని బ్రతిమాలు కొంచున్నాడు. చూడండి, ఈ సంఘంలో ఇద్దరు స్త్రీల పట్ల
గొడవ జరిగింది, లేక కలహాలు జరిగాయి. అయితే చూడండి, మనం ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడించాలని, లేక ఆయన రక్షకునిగా అంగీకరించి లోకం నుంచి వేరు చేయబడి సపరేట్ అయ్యి మన జీవితాన్ని మనం ప్రారంభిస్తామో, మన జీవితంలో అనేక శ్రమలు వస్తూ ఉంటాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు, మీకు లోకంలో శ్రమ అన్నారు. అదేవిధంగా చివరి వరకు ఎవరైతే సహించగలుగుతారో వారే నిత్య జీవాన్ని పొందుకుంటారు, వాళ్ళే రక్షణ పొందుకుంటారు అని చెప్పారు. కానీ ఎక్కడ కూడా నన్ను నమ్ముకోండి, మీ కష్టాలు పోతాయి, నన్ను నమ్ముకోండి, మీ శ్రమల దూరం అవుతాయి, మీ లైఫ్ లాంగ్ మీకు కష్టాలు లేకుండా ఉంటారు అని యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా చెప్పినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూడమండి. అయితే యేసుక్రీస్తు వారే చెప్పింది ఏంటంటే, మీకు లోకంలో శ్రమ అన్నారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఆ సంఘాన్ని మనం చూసుకున్నట్లయితే ఆ ఇద్దరి యొక్క స్త్రీల మధ్య ఎందుకు కలహం వచ్చింది అనేది మనకు తెలియదు. కానీ పౌలు గారు ఆ కలహాన్ని ఏం చేస్తున్నారంటే తన మాటల ద్వారా, లేక ఇద్దరు ముగ్గురు క్యారెక్టర్స్ ద్వారా వారికి చూపిస్తూ వారిని సరిచేయడానికి ప్రయత్నం చేశారు. మొట్టమొదటిగా పౌలు గారు ఆ ఇద్దరు స్త్రీలను సమాధానపరచడానికి, లేక మనం ఏ విధంగా అయితే తగ్గించుకొని ఉండాలి, ఏ విధంగా అయితే సమాధానం కలిగి ఉండాలి, ఏ విధంగా అయితే క్రీస్తు కలిగినటువంటి మనస్సును మనం కలిగి ఉండాలో, లేక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కలిగి ఉండాలో వాళ్ళకి తెలియచేస్తూ, మొట్టమొదటిగా పౌలు గారు 2వ అధ్యాయంలో ప్రభు యేసుక్రీస్తు వారి గురించి ఆ యొక్క స్త్రీలకు లేక ఆ సంఘానికి తెలియచేస్తూ, అమ్మా చూడండి, ఈ యొక్క మనం నమ్ముతున్నటువంటి ఆ విశ్వాసమునకర్త లేక సమాధానకర్త ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత తగ్గించుకున్నాడో, ఎంత సమాధానంగా ఎంతగా ప్రేమించాడో అని ఆయన యొక్క జీవితాన్ని గురించి పౌలు గారు 2వ అధ్యాయంలో 5వ వచనం నుంచి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. చూడండి, ఈ యొక్క సంఘానికి పౌలు గారు మొట్టమొదటిగా తెలియచేస్తుంది ఏంటంటే, క్రీస్తు కలిగి ఉన్నటువంటి మనస్సును ఆయన విశ్వసిస్తున్న మీరు కూడా కలిగి ఉండాలి అని తెలియచేస్తున్నాడు. తర్వాత ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకోడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ చూడండి, ఈ పౌలు గారు సంఘానికి మరొక విషయం తెలియజేస్తున్నారు. ఏంటంటే, మనం విశ్వసిస్తున్న యేసుక్రీస్తు దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడై ఉన్నాడు. రెండవదిగా దేవునితో సమానముగా ఉన్నాడు. అంతటి గొప్ప భాగ్యముగా ఎంచుకొనలేదు, కానీ మనిషిని పోలికగా, చూడండి, సాక్షాత్ దేవుడై ఉండి దేవుని యొక్క స్వరూపమే ఉండి ఆయన ఏం చేశారంటే మనుషుని యొక్క పోలికగా పుట్టి, మన యొక్క మనిషి యొక్క పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని, చూడండి, పౌలు గారు ఇక్కడ ఉన్నటువంటి సంఘానికి ఏ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తెలియచేస్తూ, అంటే వాళ్ళకి అడ్రస్ చేస్తూ వాళ్ళకి తెలియచేస్తున్నారంటే, ఆ దేవుడు తను దేవుడై ఉండి కూడా తను తాను ఎంతగా తగ్గించుకున్నాడు అంటే మనుషుని పోలికగా పుట్టి తను తాను దాసుని స్వరూపం ధరించి, చూడండి ప్రభువైన ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ పౌలు గారు అక్కడ ఉన్నటువంటి ఫిలిప్పీ సంఘంలో జరుగుతున్నటువంటి ఆ కలహము లేక ఆ ఇద్దరు స్త్రీల పట్ల కలుగుతున్న ఆ యొక్క జగడం గురించి కానీ వారిని సరిచేస్తూ వారికి ఉదాహరణగా ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితాన్ని ఏ విధంగా పిన్ టు పిన్ వారికి తెలియచేస్తున్నారంటే, మొదటిగా మీరు క్రీస్తు యొక్క మనస్సును కలిగి ఉండాలన్నారు. రెండోదిగా ఆయన దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు అని చెప్పి తెలియజేస్తున్నారు. మూడోదిగా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనిషిని పోలికగా పుట్టాడు. అంటే తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. చూడండి, ఆయన ఆకారం ముందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడు. చూడండి, తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే శిలువ మరణం పొందేంతగా. ఇంకోటిగా చూసుకున్నట్లయితే విధేయత చూపినవాడై. ఈరోజు మనందరం కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనం యేసుని వెంబడిస్తున్న మనం, యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన మన జీవితంలో మనం ఏ రీతిగా ఉన్నాం? ఆయనలాగా తగ్గించుకొని జీవిస్తున్నామా, లేక ఆయనలాగా విధేయత కలిగి జీవిస్తున్నామా? చూడండి, ఆయన గొప్ప స్థానంలో ఉండి కూడా అది భాగ్యముగా ఎంచుకొనలేదంట. ఈరోజు మనము ఒకవేళ ఒక కంపెనీలో ఒక చిన్న మేనేజర్ పోస్ట్ ఉంటేనే మనలో గర్వం వస్తుంది, మనలో అహంకారం వస్తుంది. లేక ఒక 10 మంది మన కింద పనిచేస్తున్నట్లయితే మనకు తెలియని అహంకారము, మనము ఒక గొప్ప స్థానంలో ఉన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాం. చూడండి, ప్రభువైన యేసయ్యను అంగీకరించిన మనము, ఆయన వెంబడిస్తున్న మనము ఖచ్చితంగా మనలో ఉండాల్సిన స్వభావం ఏమిటంటే, మనము ఆయన యొక్క మనస్సును మనం కలిగి ఉండాలి. ఏ విధంగా అయితే పౌలు గారు
ఆ ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి తెలియజేస్తున్నారో, ఈరోజు ఈ మాటలు వింటున్న నీకు నాకు తెలియజేస్తుంది ఏంటంటే, మనము క్రీస్తు కలిగినటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి. ఒకసారి ఆలోచన చేయండి, క్రీస్తు యొక్క మనస్సు ఎలాగుంటుంది. మనం కొత్త నిబంధనలో 4 సువార్తల్లో చూసుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన మనస్సుని క్లియర్గా ఆయా సువార్తల్లోని భక్తులు రాశారండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఎవరైనా పడిపోయి ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని లేవనెత్తి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఆదరించి వారిని స్వస్థపరిచి వారిని ఇతరులకు మాదిరిగా నిలబెట్టాడండి. ఈరోజు ఆయన్ని అంగీకరించిన నీవు ఒకసారి నువ్వు పరిశీలించుకోవాలి. నువ్వు రక్షణ పొందుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఒకరితో పట్లైనా నువ్వు క్రీస్తు యొక్క మనస్సును కలిగి జీవించావా? ఆ యొక్క క్రీస్తు కలిగి ఉన్న మనస్సును నువ్వు కలిగి అనేకులకు పరిచయం చేసావా, లేక వాళ్ళ ముందు కనపరుచుకున్నావా అనేది ఒకసారి నువ్వు పరిశీలించుకోవాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పౌలు గారు మొట్టమొదటిగా ఏ విధంగా అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని లేక ఆయన జీవితాన్ని ఆ యొక్క స్త్రీలకు లేక ఆ యొక్క ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తున్నారో, అదే రీతిగా మరలా ఒక వ్యక్తిని మనం చూసుకున్నట్లయితే ఈ 2వ అధ్యాయంలోనే 25వ వచనంలో మనం చూసుకున్నట్లయితే పౌలు గారు ఒక 2వ క్యారెక్టర్ని ఎవరైతే వారిలో ఆ తగ్గింపు రావాలని, వారిలో ఆ ప్రేమను వారు కనపరచాలని, వారు ఏక మనసు కలిగి ఉండాలని ఆ ఉద్దేశంతో వారికి వీళ్ళని పరిచయం చేస్తూ ఉన్నారనమాట. మొదటిగా యేసయ్యను చూపిస్తూ, యేసయ్య లాంటి మనస్సును మీరు కలిగి ఉండండి, యేసయ్యలాగా మీరు తగ్గించుకోండి, యేసయ్యలాగా విధేయత చూపించండి అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారిని పౌలు గారు మొట్టమొదటిగా ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి వారికి తెలియజేస్తూ ఈ పత్రిక రాశారు. రెండవ క్యారెక్టర్ మనం తీసుకున్నట్లయితే ఈ 2వ అధ్యాయంలోనే 25వ వచనంలో, మరియు నా సహోదరుడును జతిపానివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచారించువాడునైన ఎపఫ్రోదీతును మీ వద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. అతడు రోగి ఆయనని మీరు వింటిరు గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతన్ని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖం మీద దుఃఖం కలుగుటకై నన్ను కనికరించెను. కాబట్టి మీరు అతని చూచి మరలా సంతోషించు నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతన్ని మరీ శీఘ్రముగా పంపితిని. చూడండి, మరొక వ్యక్తిని పౌలు గారు ఇక్కడ ఆ ఫిలిప్పీలో ఉన్నటువంటి ఆ సంఘానికి లేక ఆ సంఘంలో కలహాలకు దారితీసినటువంటి ఆ ఇద్దరు స్త్రీలకు కావచ్చు 2వ క్యారెక్టర్ని తెలియజేస్తున్నాడండి, ఎపఫ్రోదీతు. ఈ ఎపఫ్రోదీతు గురించి పౌలు గారు వాళ్ళకి చెప్తుంది ఏంటంటే, తాను తన జత పనివాడని, తన తోటి యోధుడని, మీకు దూత అని, ఏ విధంగా అయితే తనకు ఉపచరించుటవాడై ఉన్నాడని తెలియజేస్తూ తనలో ఉన్నటువంటి అద్భుతమైన ఒక లక్షణాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటంటే 26వ వచనంలో, అతడు రోగి ఆయనని మీరు వింటిరు గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్ష గలవాడి విచారపరుచుండెను. చూడండి, అతని యొక్క సేవా జీవితంలో తను అనారోగ్య సమస్య గుండా వెళుతున్నప్పటికీ కూడా ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ విశ్వాసులను కలవాలని ఎంతో ఇక్కడ చూసుకున్న మిగులు అపేక్ష గలవాడై ఉన్నాడని పౌలు గారు తెలియజేస్తున్నాడండి. చూడండి, ఒక విశ్వాసి జీవితంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఈ ఎపఫ్రోదీతు అనే వ్యక్తి ఏ విధంగా తను రోగిగా ఉన్నప్పుడు కూడా ఆ సంఘంలో ఉన్న వారిని కలవాలని, ఆ సంఘంతో కలిసి ఆ సహవాసంలో కొనసాగించాలని కానీ లేక ఆ సంఘంలో వాళ్ళతో కలిసి ఉండాలని ఎంతో ఆశపడుతున్నట్లుగా మనం చూసామండి. చూడండి, ఈ యొక్క పౌలు గారు ఈ యొక్క ఎపఫ్రోదీతు గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, మిగులు అపేక్ష గలవాడై విచారపడుచు ఉండెను. ఎందుకు ఆ మిగులు అపేక్ష గలవాడే అంటే, మీ యొక్క ఫిలిప్పీలో ఉన్నటువంటి ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల్ని చూడాలని ఎంతో మిగులు అపేక్ష గలవాడే విచారపడుచుండెను. చూడండి, విశ్వాస జీవితంలో ఈరోజు మనం కూడా మన జీవితంలో ఎవరైతే మన తోటి సహోదరులు ఉన్నారో, మన జత పని వారు ఉన్నారో, వారు ఇతర సమస్యల గుండా వెళుతున్నప్పుడు మనం ఖచ్చితంగా వారిని చూడాలని లేక వారిని ఆదరించాలని, మనం కూడా ఇటువంటి అపేక్ష గల వారే ఉండాలని ఇక్కడ పౌలు గారు ఇద్దరిని చూపిస్తూ మొదటిగా యేసయ్యను చూపించాడు, రెండవదిగా ఎపఫ్రోదీతును చూపించాడండి. చూడండి, ఈ ఇద్దరిని చూపించి పౌలు గారు చివరిగా చెప్తుంది ఏంటంటే, 4వ అధ్యాయము 2వ వచనంలో
లేక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చివరిగా మనం చూసుకున్నట్లయితే, కావున నేను ఆక్షేపించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. చూడండి, ఇవన్నీ కూడా తెలియజేస్తూ పౌలు గారు 4వ అధ్యాయము వరకు వచ్చినప్పుడు చివరిగా వారికి చెప్తుంది ఏంటంటే, నా ప్రియ సహోదరులారా, నా ఆనందము నా కిరీటమునై ఉన్న. చూడండి, పౌలు గారు ఆ సంఘాన్ని ఏ విధంగా తెలియజేస్తున్నారంటే, నా ఆనందము అంటే ఆ సంఘము వారికి, ఆ పౌలు గారికి ఆనందం అని తెలియజేస్తున్నారు. రెండోదిగా నా కిరీటమై ఉన్నా అని చెప్తున్నారు. అంటే ఆ సంఘాన్ని వాళ్ళు ఏ విధంగా అంటున్నారంటే కిరీటముగా భావిస్తున్నారు. ఈరోజు నువ్వు సేవకుడుగా ఉన్నావా, లేక నువ్వు ఒక సంఘంలో పరిచయం చేస్తున్నావా, నీ సంఘ సభ్యులను నువ్వు ఏ విధంగా చూస్తున్నావు, నీ సంఘ సభ్యులు వారి పట్ల నువ్వు కలిగి ఉన్న ఉద్దేశం ఎలాంటిది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫిలిప్పులకు రాసిన పత్రిక, అంటే ఆ ఫిలిప్పులో ఉన్నటువంటి సంఘాన్ని గురించి పౌలు గారు ఇస్తున్న సాక్ష్యం చూసినట్లయితే, సంఘాన్ని నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా అని వారిని ఎంత అద్భుతంగా వారి గురించి సాక్ష్యాన్ని తెలియజేస్తున్నారు. ఈరోజు సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సేవకుడు కావచ్చు, లేక ఇవాంజలిజం చేస్తున్న స్వార్థకుడు కావచ్చు, నీవు నీ దగ్గర ఉన్నటువంటి వారిని గురించి ఈ విధంగా సాక్ష్యం ఇవ్వగలుగుతావా, లేక వారిని ఈ విధంగా జీవించడానికి నువ్వు ప్రేరేపించడానికి ఉన్నావా అనేది ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి. ఇక్కడ పౌలు గారు ఉన్నటువంటి ఆ సంఘాన్ని గురించి ఏ విధంగా అద్భుతంగా సాక్ష్యం ఇస్తూ, ఇప్పుడు చివరిగా వారిలో ఉన్నటువంటి ఆ యొక్క లోటును, లేక వారిలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆ సంఘటనను తెలియజేస్తూ, ప్రభునందు ఏక మనస్సు గలవారై ఉండుడని లవోదియాను సుంటకియను బతిమాలు కొంచున్నాను. చూడండి, 4వ అధ్యాయం వరకు కూడా వాళ్ళందరికీ అద్భుతంగా యేసుక్రీస్తు ప్రభువారిని, లేక ఎపఫ్రోదీతుని, ఇంకా ఇతరుల గురించి ఏ విధంగా అయితే వారికి తెలియచేస్తూ ఏ విధంగా ఉండాలో వాళ్ళని సరిచేస్తూ, ఇక్కడ చివరిగా వచ్చేసి వారిలో ఉన్నటువంటి లోపం గురించి ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. పౌలు గారు ఉన్నటువంటి ఆయన రాసినటువంటి పత్రికలన్నిటిలో కూడా చూసుకున్నట్లయితే ఆయన రైటింగ్ యొక్క విధానము, ఎవరినైనా ఒకరిని సరిచేయాలంటే మొదటిగా తాను వారి గురించి, లేక వారి పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఒక ఉద్దేశాన్ని వాళ్ళకి మొదటగా తెలియజేస్తాడు. ఆ తెలియజేసిన తర్వాత ఆ గొప్ప భాగ్యాన్ని గురించి వారికి తెలియచేసి, తర్వాత వారిలో ఉన్నటువంటి లోపం గురించి తెలియచేసి వారు సరిచేయటం యొక్క తన రాసినటువంటి పత్రికలన్నింటిలో కూడా మనం చూస్తామండి. కొరింథీయులకు రాసిన పత్రికలు కూడా వారితో ఆ సంఘంలో ఉన్నటువంటి వారికి తెలియచేస్తూ, మీరు దేవదూతలకి తీర్పు తీర్చేవారే ఉండి కూడా ఎందుకు మీరు చిన్న చిన్న విషయాలకి గొడవ పడుతున్నారు, ఎందుకు చిన్న చిన్న విషయాల్లో మీరు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని పౌలు గారు ఏ విధంగా అయితే కొరింథీయులకు రాసిన పత్రికల్లో తెలియజేశారో, ఆ రీతిగా ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా ప్రారంభంలో వారి యొక్క గొప్పతనాన్ని, వారు దేవుని దృష్టిలో వారి పట్ల దేవుడు వారి పట్ల కలిగి ఉన్న గొప్ప ప్రణాళికను గురించి తెలియచేస్తూ, దేవుడు వారి కోసం చేసిన గొప్ప కార్యాల గురించి తెలియచేస్తూ, చివరిగా వారిలో ఉన్నటువంటి లోపాన్ని గురించి ఈ విధంగా 4వ అధ్యాయం 2వ వచనంలో ప్రభువునందు ఏక మనస్సు గలవారే ఉండుడని తెలియజేస్తున్నారు. చూడండి, ఆ సంఘంలో వారు ఏక మనస్సు లేరంటాం. చూడండి, ఎప్పుడైతే విశ్వాసిగా ఉంటామో మనం ఖచ్చితంగా ఒక విశ్వాస సహవాసం కలిగి ఉన్నప్పుడు అందరూ కూడా ఏక మనస్సు కలిగి ఉండాలి. అయితే ఆ సంఘంలో ఏక మనస్సు లేదని ఇక్కడ పౌలు గారు తెలియచేస్తూ, వారితో మాట్లాడుతూ వారికి తెలియచేస్తూ బతిమాలు కొంచున్నాడు. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనులు నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొంచున్నాను. చూడండి, వారి గురించి మళ్ళీ గతంలో వారు జీవించిన విధానం గురించి కూడా అద్భుతంగా పౌలు గారు సాక్ష్యం ఇస్తూ ఏమన్నారంటే, నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనము సకల జనుల ఎదుట తెలియబడనీయుడి. చూడండి, పౌలు గారు ఇవన్నీ తెలియజేస్తూ చివరిగా వారితో ఏం చెప్తున్నారంటే, ఈ విశ్వాస జీవితంలో ఖచ్చితంగా శ్రమలు, కష్టాలు, లేక ఇరుకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పారు మీకు లోకంలో శ్రమ అని. అయితే పౌలు గారు ఏ విధంగా ధైర్యాన్ని ఇస్తున్నారంటే, మీరు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ఆనందించుడి.
మీ సహనము. చూడండి ప్రభు అయిన ఇందులో మనం చూసుకున్నట్లయితే పౌలు గారు మొదటిగా యేసుక్రీస్తు వారిని చూపిస్తే ఉన్నారు, క్రీస్తు యేసు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండడాన్ని ఏ విధంగా తెలియజేశాడో మరలా ఇక్కడ మీ సహనమును సకల జనుల ఎదుట తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేవుని గురించి మీరు చింతపకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. చూడండి వారికి ఏ విధంగా తెలియచేస్తున్నాడంటే మీ సహనాన్ని సకల జనుల ఎదుట తెలియబడనివ్వాలి. ఈరోజు ఒకసారి మనం పరిశీలించుకోవాలి, మీ సహనాన్ని కోల్పోతున్నారా? ఈరోజు మనందరం కూడా ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన ముగించుకున్న తర్వాత ఎవరి పనులు వారికి వెళుతూ ఉండగా, ఉద్యోగాలకి, వ్యాపారాలకి లేక పరిచర్యకి వెళుతుండగా సాతాను అనేక విధాలుగా అనేక సంఘటనలు మన ఎదురుగా పెట్టబోతున్నాడు. వాటన్నిటిని మనం ఎదిరించాలి అని అంటే మనం సహనాన్ని ఖచ్చితంగా మనం వారికి తెలియచేయాలి, మన సహనాన్ని మనం చూపించాలి. తర్వాత మనం ప్రభువు మనకు సమీపంగా ఉన్నాడని మనం మర్చిపోవద్దు. ఆయన మన సమీపంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదైతే మన ఎదుట శోధన వస్తుందో దాన్ని మనం జయించగలుగుతాం. ఈరోజు మనందరం కూడా మన పనులకు వెళుతున్నప్పుడు, మన పరిచర్యకు వెళుతున్నప్పుడు సాతాను ఏ సందర్భాల్లో ఏ సంఘటనలు మన ముందు తీసుకొస్తున్నాడో వాటిని ధైర్యంగా క్రీస్తు ద్వారా లేక ఆ ప్రార్థన చేసి మనం ఎదిరిద్దాం. ఈరోజు ఈ మాటల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తుంది ఏంటంటే మనం ఈ లోకయాత్ర ముగించేంతవరకు ఖచ్చితంగా మనం తగ్గింపు కలిగి ఉండాలి. ఇంకొకటి విధేయత కలిగి ఉండాలి. ఇక్కడ ఈ సంఘానికి ఏసైని చూపిస్తూ పౌలు గారు ఏం చెప్తున్నారంటే క్రీస్తు కలిగిన మనస్సును మనం కలిగి ఉండాలంట. ఈరోజు ఈ మాటలు వింటున్న నువ్వు నేను ఖచ్చితంగా క్రీస్తు కలిగి ఉన్న మనస్సును ఈ రోజు నుంచి మనం కలిగి ఉందాం. ఒకవేళ ఇప్పటికే కలిగి ఉన్నట్లయితే అందును బట్టి దేవుడు ఖచ్చితంగా సంతోషిస్తాడు. రెండవదిగా మనము ఆయనలాగా విధేయత మనం దేవుని ఎదుట కనపరచాలి. రెండవదిగా మనం ఏ విధంగా అయితే ఎపఫ్రోదీతు తన కష్టంలో ఉండి కూడా ఆ విశ్వాసుల దగ్గరికి వెళ్ళాలి, విశ్వాసులతో కలిసి ఉండాలి అని ఏ విధంగా అయితే అపేక్ష గలవాడు ఉన్నాడో మనం కూడా మన జీవితంలో మన కళ్ళ ఎదుట ఉన్న వారిని మనం ఆదరించగలగాలి, వాళ్ళని సేద తీర్చాలి, వారిని దేవునికి దగ్గరగా నడిపించేవారిగా మన కష్టంలో ఉన్నప్పుడు కూడా వారి దగ్గరికి చేరుకొని వారికి క్రీస్తు ప్రేమను మనం చూపించగలగాలి. ఈ దినమంతా కూడా మనం చేస్తున్న పనుల్లో మన పరిచర్యలు దేవుడు మనకు తోడుండాలని ఈ చిన్ని మాటలు దేవుడు మన జీవితంలో ఫలింప చేయాలని వేడుకుంటూ మనందరం కూడా ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నాయన నీ ఉన్నతమైన శక్తిగల నామములో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి యొక్క మీ లేఖన భాగం ద్వారా ప్రభావ మాతో మాట్లాడి బలపరిచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఫిలిప్పీ సంఘంలో ఏ విధంగా అయితే మరి ఇద్దరు స్త్రీల మధ్య జరిగిన కలహం నుంచి నాయన మరి ఏ విధంగా అయితే పౌలు గారి ద్వారా మీరు పత్రిక రాయించి నాయన వారిని సరిచేయడానికి ప్రయత్నం చేయించారో అందును బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి వారిని సరిచేయడానికి మరి యేసయ్య మీ యొక్క జీవితం గురించి వారికి ఏ విధంగా మరి తెలియచేసి మరి అదే రీతికి ఎపఫ్రోదీతు గురించి తెలియచేశాడు ప్రభు. మా జీవితంలో కూడా ప్రభు మరి దినమంతా మేము మరి మా పనుల్లో, మా పరిచర్యల్లో, మా యొక్క వ్యాపారాల్లో మేము మరి ప్రారంభించనే ఉండగా ప్రభు మా జీవితంలో ఎటువంటి శోధనలు వచ్చినా కానీ మేము తగ్గింపును మేము కోల్పోవడానికి వీలేదు. మా సహనాన్ని మేము సమస్త జనుల ఎదుట మేము కనపరచగలగాలి ప్రభు. మరి ఏ రీతిగా అయితే మీరు సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నారో మా జీవితంలో కూడా ప్రభు మేము అంతగా తగ్గించుకొని విధేయత కనపరిచి మా జీవితాన్ని మేము కొనసాగించాలి. అట్టి కృపను దయచేయమని ప్రభు. మరి పౌలు గారు ఎంత బాధ్యత కలిగిన వారిని సరిచేయాలని తోటి విశ్వాసులు లేక తను స్థాపించిన సంఘంలో ఉన్నటువంటి వారు వారు క్రీస్తుకి దగ్గరగా జీవించాలి, రాకడలో ఎత్తపడేవారిగా ఉండాలి అని బాధ్యత కలిగి వారికి పత్రిక రాశాడు. మరి మేము పరిచర్య చేస్తున్న మేము మరి మా సంఘంలో లేక మా పరిచర్యలో ఉన్నటువంటి మా తోటి విశ్వాసులు కావచ్చు ఎవరైతే ఇటువంటి కలహాలతో వెళుతున్నారో వారిని ఏ విధంగా అయితే పౌలు గారు తన చెరసాలలో ఉండి ఈ పత్రిక రాశాడో ప్రభువా తన కష్టంలో ఉండి కూడా ఇతరుల జీవితం సరిచేయడానికి ప్రయత్నం చేసినట్టుగా మా జీవితాల్లో కూడా ప్రభు మా తెలిసిన వారు, మా సంఘంలో ఉన్నవారు మా పరిచర్యలో ఉన్నవారు ఎవరైతే ఇటువంటి సమస్యలు గుండా వెళ్తున్నారో మేము కూడా వారి దగ్గరికి చేరి వారికి మీ ప్రేమను కనపరిచి ఒకవేళ వారు మీ చిత్తానికి వ్యతిరేకంగా మరి ఏ రీతిగా అయితే ఈ ఇద్దరు స్త్రీలు మీ చిత్తానికి వ్యతిరేకంగా వారి సహనాన్ని కోల్పోయారో ఆ రీతిగా ఎవరైనా మా ఎదుట పడినట్లయితే ఖచ్చితంగా మేము వారి దగ్గరికి చేరుకొని వారికి మీ యొక్క తగ్గింపు గురించి, మీ విధేయతను గురించి మేము వారికి తెలియచేసి
వారిని సరిచేయలాగిన సహాయం దయచేయండి ప్రభావ. మరి పౌలు గారు అద్భుతంగా నాయన ఆ ఫిలిప్పి సంఘానికి నాయన పత్రిక ద్వారా తెలియజేసినాయన మరి వారి ఆత్మీయ జీవితాలను కట్టారు ప్రభావ. మరి మాటల ద్వారా ప్రభావ మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినమంతా మా పనుల్లో మా పరిచయలో మీ తోడును మీ భద్రతను మాకు దయచేయండి ప్రభావ. మరి దుష్టుడు నాయన అనేక రకాలుగా అనేక విధాలుగా మాకు శోధన తీసుకురాబోతుండగా నాయన ఆ శోధనను నాయన మేము ఖచ్చితంగా ప్రభావ ఎదిరించగలం ప్రభావ. ఎప్పుడైతే మీరు మాకు తోడుగా ఉంటారో మేము ఎదిరించగలుగుతాం. కాబట్టి ప్రభావ మిమ్మల్ని కలిగి మేము నాయన మా పనులు మా పరిచయలు మేము ప్రారంభించలాగిన సహాయం దయచేయమని, ఒకవేళ గడిచిన దినం ప్రభావ ఒకవేళ నాయన మీకు మీ తోడు లేకుండా మేము పరిచర్య కానీ పనులు కానీ ప్రారంభించి నాయన ఫెయిల్ అయినట్లు క్షమించండి. మరి ఏ రీతికి అయితే శిష్యులు ప్రభావ మీ తోడు లేకుండా మరి చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ప్రభావ వారు నాయన ఎంత ప్రయాసపడినా కానీ ఫలితం లేకుండా పోయింది. కానీ ప్రభావ మీరు వారికి దగ్గరగా వచ్చినప్పుడు నాయన ఆశ్చర్యమైన రీతిగా వారి ఫలితాన్ని చూశారు ప్రభావ. మరి మా జీవితాల్లో కూడా మేము ఫలితం చూడాలి అంటే మీ తోడును కలిగి నాయన మేము ప్రారంభించాలి ప్రభావ. మరి ఈ దినము నాయన మీ ప్రారంభంతో మీ తోడుతో మేము ప్రారంభించి నాయన మీ నామాన్ని మహింపరచులాగిన సహాయం దయచేయమని, ఈ మాటలను మా జీవితాల్లో ఫలింపు చేసి నాయన మా ద్వారా మీ నామాన్ని మహింపరుచుకోమని ఇచ్చిన గొప్ప భాగ్యానికి అవకాశాన్ని బట్టి నాయన మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసయ్య శక్తిగల నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.